మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రభుపేట మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం అనే దేవునితో అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు ఎంతో చక్కగా ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు బలపరుస్తూ ప్రభువుని స్తుతించడానికి మా ద్వారా ప్రభు మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి ప్రభువును ఎప్పుడు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు ఇంకా అనేక మంది బిడ్డలు దీని ద్వారా బలపరచబడాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రతి ఉదయము దేవునితో ఈ కార్యక్రమంలో ఒక చిన్న ప్రార్థన ద్వారా, ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనము పాలు పంచుకుందాం, ప్రారంభించుకుందాం. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన దేవా, నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నువ్వు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి ప్రభా నాయన, ఎందుకు పనికిరాని వంటి వారము, యోగ్యత లేని వారం ప్రభా, ఇదిగో మా జీవితాల్లో మీ ద్వారా, మీ మాట ద్వారా మా జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చిన దేవా, మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం అనేక మంది బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ దినము వారి జీవితంలో ప్రత్యేకమైన రోజుగా వారి జీవితంలో ఉంచడానికి మీ కృప చూపండి. ప్రయాణాలు చేస్తున్నవారు తండ్రి నాయన, వారి యొక్క ఆలోచనలు ఈరోజు తండ్రి నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నవారు, అనేకమైన కార్యక్రమాలు ప్రారంభించబడుతున్నవారు, ప్రభు ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూస్తున్నవారు, డిఎస్సి ఎగ్జామ్స్ రాసి ప్రభు నాయన తండ్రి రాస్తున్నవారు, రాసినవారు తండ్రి, వారందరి జీవితంలో మేలుకరమైన కృప చేత నింపండి తండ్రి నాయన. బిడ్డలందరి జీవితాల్లో యోగ్యకరమైన కృప చేత వారిని నింపి వారి కుటుంబాలకు వారిని ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి. ప్రతి కుమారుడు తండ్రి వారి కుటుంబానికి ప్రథమ ఫలముగా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. తండ్రి నాయన, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు బట్టి కానీ ప్రభా నాయన, హై స్కూల్కి వెళ్తున్న బిడ్డలు కానీ, కాలేజీకి వెళ్తున్న బిడ్డలు కానీ, ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలు కానీ, ఇదిగో అనేకమైన ప్రయాణాలు చేస్తున్న బిడ్డలందరికీ కూడా నీ రాకపోకలు దేహం నిన్ను కాపాడిన వాగ్దానం వారి జీవితంలో పనిచేయడానికి మీ కృప చూపండి అనేసయ్య. ఈరోజు శుక్రవారం జరుగుతున్న ప్రతి ప్రార్థన, ప్రతి సంఘంలో జరుగుతున్న ప్రార్థన మహిమార్థంగా మీరు జరిగించండి. బయట దేశాల్లో ఉండి ప్రభా ఇదిగో తండ్రి వారి ప్రయాసపడుతున్నారయ్యా, వారి కుటుంబాలకు మీరు తోడుగునండి. బయట దేశాల్లో ఉండి పనిచేసుకున్న ప్రతి బిడ్డకు దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి. వారి జీవితాలు ఎంతో మేలుకరంగా మీరు ఉంచండి. నూతనంగా బయట దేశాలకు వెళ్ళిన బిడ్డలకు శక్తిని, బలాన్ని, ఆ జ్ఞానాన్ని, మాటని వారికి నేర్చుకునే భాగ్యం మీరు వారికి దయచేయండి తండ్రి. నేను పనిచేసేప్పుడు వారు మీరు తోడుగా నడిపించండి ప్రభా. మీ కృప చేప ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి మీరు నడిపిస్తారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఒక మాట దేవుడు 127వ కీర్తనలో ఈ మాట చెప్తున్నాడు, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.